మావా పెద్ద కంపెనీ పెట్టి సక్సెస్ అయ్యాం, మరి పార్టీ ఇవ్వాలి రోయ్. ఓకే మామ, ఇస్తానరా. సరే మావా, బిల్లు కట్టేసి వస్తాను. మావా మహీరా ఇంకా నా వల్ల అవుతురా బాబా. కిలోమీటర్కే పడిపోయావేంట్రా? ఎలా పరిగెడుతున్నారా బాబా, నా వల్ల కాదు ఇంకా. పొద్దున్నే జగ్గుడు బూస్ట్ తాగడానికి, సాయంత్రం 2 బిర్యానీ తినడానికి ఉన్నంత ఓపిక ఇప్పుడు పరిగెట్టడానికి లేదా? ఈ తాగడాలు తినడాలు అయితే శుద్ధులు కలిసిపోతాయి, కానీ ఈ పరిగెట్టడాలు మన వల్ల కాదే. అవ్వా, సిగ్గులేదారా మాట చెప్పడానికి? సిగ్గా అటువంటి ఐటమ్ మన దగ్గర లేదుగా. ఇంకా మారవేంట్రా నువ్వు? ముందరా 2 గంటలు సైకిల్ వేసుకొచ్చే. అంతేలేరా, ఫ్రెండ్ ఫ్రెండ్ అంటారు, అమ్మాయి కనబడికి వదిలేసి వెళ్ళిపోతారు. సునీలనా, నీ డైలాగ్ వాడేసి ఏమనుకోకే. థ్యాంక్ యూ స్వామి, ఇంత అందాన్ని నాకు ప్రసాదించినందుకు. ఇక చూడు, రేపటి నుంచి నేను అంతే ఏంటో చూపిస్తా. రే తలకాయ్, ఏంటి మాకు? మావా, ఒక్కసారి అమ్మాయిని చూసేద్దాం రారా. రే రే, ఇందాకే కదరా చూసి వచ్చాం, మళ్ళీ ఇంతలో ఏంట్రా బాబు, ఏదో ప్రపంచం అక్కడే ప్రేమించినట్టు. లవ్ హార్మోన్ మాయేమోరా, పదే పదే గుర్తుకొస్తుంది ఆ అమ్మాయి. ఒక్కసారి వెళ్ళొద్దాం రారా. పొద్దున్నే గ్రౌండ్కి వస్తుందిగా, ఇప్పుడు చూద్దులే. మళ్ళీ పొద్దున్న వరకు ఎదురు చూడాలా? మరి నీ పిల్లని చూడాలంటే తప్పదుగా. అమ్మ నీ అమ్మ ఏంటంటే ఎత్తుంది. ఏంటిది వాళ్ళు రాలేదు? మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఈడవడో గొట్టం కూడా వస్తున్నాడో. అరే ఒకసారి నువ్వు ఆగరా. ఏంటన్నా? ఈ చాక్లెట్ తీసుకుని సైకిల్ ఇంకా నాకు వదిలే. త్వరగా ఎవరా బాబు.
రే పట్టుకో. అలా వదిలేకరా బాబు. ఏంటిది బయటికి రావట్లేదు? ఇది ఎందుకు బయటికి రా, చూస్తానుండు. ఏం వెతుకుతున్నాడు వీడు? అమ్మని అమ్మ, రే 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 రే, ఏం చేస్తున్నావురా? నువ్వు ఉండే. అమ్మ బాబు, వీటితో పెట్టుకుని వీళ్ళు తరం చేసేలా ఉన్నారు. వీడు గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడా? వీడు నేను కొట్టించేదాకా వదిలేటట్లేడు. ఇంకెలా కుదరదు కానీ. వామ్మో, ఇది వరగడ్డ పెట్టుకుంటే ఈరోజు నేను బుక్ అయిపెట్టుకున్నాను. ఏటి మీద రాళ్ళు వేసినది ఎవరా? ఈ రాయి ఎవరు తయారు చేసాడు కానీ బాగా తయారు చేసాడు. అయ్యి బాబు, ఈయనేంటి ఇంకా నా వైపు చూస్తున్నాడు? హాయ్ అండి. ఏంటి చెప్పు. ఒంటరిగా వెళ్తున్నారు కదా, పక్కన నడుద్దామని. చేసింది చాలు, నిజం చెప్పు ఇప్పుడు. ఒక అబ్బాయి అండి, నేనే వీడిని వెనకేసి తిరుగుతున్నాను. వీడిని నా వైపు చెబుతుంటా. ఇంత అందంగా ఉన్న మీరు ఒంటరిగా వెళ్తుంటే ఎందుకో నాకు చాలా బాధేస్తుందండి. అమ్మని అమ్మ, ఇక్కడే లెక్కి పడిపోయిందా? మీరు ఇలా నవ్వుకుంటూ వెళ్ళిపోతే నేనేమని అర్థం చేసుకోవాలి? నువ్వు చెప్పే మాటలకి నవ్వు కాకపోతే ఇంకేం వస్తుంది? వీడింటి మన వైపు తిరిగాడు. నేను మరి అంత కమెడియన్లా కనబడుతున్నానా? ఏమో నాకు తెలియదురా బాబు. ఇలా అమ్మాయిని అడిగి. మా అమ్మాయి వెళ్ళిపోయిందిరా. ఇంకెందుకు, మనం కూడా వెళ్ళిపోదాం రా. ఇంకో సీన్లో కనబడాలిగా. వీడి ప్రేమ నా ప్రాణం మీద వచ్చేలా ఉంది. ఏంటి ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు? కొంప తీసి నాకు ట్రై చేస్తున్నాడా ఏంటి? మా ఈరోజు అమ్మాయి వస్తుందంటావా? వస్తుందిలేరా బాబు. సరే, ఖాళీగా ఉన్నావు కదా, ఓ డైలాగ్ చెప్తా విను. నీ పక్కన ఉన్నది అందుకేగా. ఈ నందనవనంలో రాకుమారుడి కోసం వసంతంలో వచ్చే కోకిలలా తను వస్తుందంటావా? వస్తుందిలే కానీ ఈ పురాణాలు రాజకుమారుల నుంచి మనకి ఎందుకురా? ఆ అమ్మాయి గురించి ఆలోచించు. మావా, నీ ట్రై రా. నీ అబ్బా ట్రై ఏంట్రా? అదే బే, నువ్వు ట్రై చేస్తున్నా అమ్మాయిరా. మనలో మన మాట కానీ ఏముందరా మామ అమ్మాయి? రే, అందానికి అర్థాలు అమ్మాయిలరా. మరి మనం ఏంటి మావా? ఆ అద్దాలకి అద్దాలు మన అబ్బాయిల మీరా. ఆ అమ్మాయిని చేస్తుంటే నిజమే అనిపిస్తుందిరా. ఈ రోజు నా ప్రేమను ఎలాగైనా తనకు చెప్పేస్తాను రా. ఆల్ ది బెస్ట్ మావా. మీకు ఒకటి చెప్పాలి. చెప్పండి. అంటే అది పర్వాలేదు చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఏంటి అర్థం కాలేదు? ఐ లవ్ యూ అండి. ఒక్కటి చెప్తాను వినబ్బాయి. ఒక పక్షి తిరిగి తిరిగి వచ్చి ఆహారం కోసమైనా లేదా అలసట తీసుకోవడానికైనా ఒక చెట్టుపై వాలుతుంది. కొద్దిసేపు వాళ్ళు వెళ్ళిపోయే పక్షితో చెట్టు ప్రేమలో పడకూడదు కదా. మీ అబ్బాయిలు కూడా చెట్టు లాంటి వారే. అమ్మాయి చూసిందని నవ్విందని వెంటనే ప్రేమ అనుకుంటారు ఎందుకో. అయినా నీ బట్టలు వాలకం చూసి ఎలా అనుకున్నావు నిన్ను ప్రేమిస్తానని? నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? అయినా నన్ను చేసుకోవాలంటే అతనికి ఒక స్టేటస్ ఉండాలి. అందుకే నన్ను మర్చిపోయి నీ లెవెల్కి తగ్గవని చూసుకో. అర్థమైందా?
ఏమైంది మామ? ఆ అమ్మాయిని ప్రపోజల్ ఒప్పుకుందా? లేదు మామ. గుడి అమ్మ నిన్నే కాదందా? ఎంత మంచిగా లవ్ చేశాను మామ తన్ని, నీకు తెలుసుగా. మామ ఈ కాలంలో అమ్మాయిలు మంచిగా ట్రూగా ఉన్న వాళ్ళని కాదు, పెద్ద వాళ్ళనే లవ్ చేస్తున్నారు. తను వదిలి వెళ్ళాక ఏదో వింతగా ఉంది మామ జిందగీలో. అయినా మనిషి అనుకున్నవన్నీ జరిగితే భూమి మీద బాధ అనేది ఉండదు కదా మామ. అయినా నీకు నిన్నగా సంతోషంగా ఉండే. సంతోషం మనతో ఉండడం వేరు, మనలో ఉండడం వేరురా. అబ్బు ఇక్కడే ఉంటే నీ ప్రేమ గొప్పని త్రివిక్రమ్ గారి మాటలు కూడా చెప్పేటట్టున్నావుగా. మీ అన్నయ్యడ్రా? అన్నయ్య పైన ఉన్నాడు. ఇంకా అమ్మాయి కోసం ఆలోచిస్తున్నావా? ఎంతకాలం ఇంకా అమ్మాయిని తలుచుకుని బాధపడతావురా? అయినా డబ్బుని చూసి ప్రేమించే అమ్మాయి గురించి కాలంతో పాటే పరిస్థితి మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇతరుల ప్రేమను గౌరవించండి.